నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21న క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ పునర్వ్యవస్థీకరణపై ప్రాంతీయ కార్యశాల. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయి అధికారుల రాక. ఆలయ సంస్కృతి పరిరక్షణలో దాతల సేవలు అమూల్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. కడియప్లంక గ్రామదేవత శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి రథం ఘనంగా ప్రారంభం. పండుగ పేరుతో పాలకులు పేదల సంపదను దోచుకున్నారు. రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎలా అండగా నిలబడతారని ఆగ్రహం. ఈ నెల 21న క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ల పునర్వ్యవస్థీకరణపై ప్రాంతీయ కార్యశాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ల పునర్వ్యవస్థీకరణపై జనవరి 21వ తేదీన రాజమహేంద్రవరంలో ప్రాంతీయ కార్యశాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలియజేశారు. కలెక్టర్ ఛాంబర్లో క్లస్టర్ స్కూల్స్ కాంప్లెక్స్ సమావేశం ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ ప్రాంతీయ సదస్సును పూర్తిస్థాయిలో విజయవంతం చేయడంలో భాగంగా జనవరి 21వ తేదీన కళాకేంద్రంలో నిర్వహించనున్న వర్క్షాప్ కార్యశాలకు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా, రంపచోడవరం, రెవెన్యూ డివిజన్లోని 4 జిల్లాల నుంచి జిల్లా పాఠశాల విద్యాధికారి, సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాల క్లస్టర్ ఏరియాలో ఉన్న క్షేత్రస్థాయి కార్యదర్శుల పాఠశాల మండలి విద్యాధికారులు 1 మరియు 2 అన్ని రంగాల కార్యదర్శులు పాల్గొనున్న దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజుతో పాటు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొనున్నట్లు తెలిపారు. గ్రూప్ డిస్కషన్ కోసం జిల్లాల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. కార్యశాల అనంతరం గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి సూచనలు, సలహాలను స్వీకరించడం జరుగుతుందని పాఠశాల విద్యా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జి నాగమణి తెలిపారు. మొత్తం ఈ ప్రాంతీయ సదస్సుకు 343 క్లస్టర్ ఏరియాలో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ విద్యాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, క్లస్టర్ ఏరియాలో ఉన్న ఇంటర్మీడియట్, వొకేషనల్ కళాశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్న 900 మంది పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జేవివి సుబ్రహ్మణ్యం, జిల్లా వొకేషనల్ కోర్స్ అధికారి ఎన్ఎస్ఎస్విఎల్ నరసింహం, ఎస్ఎస్ఏపిడిఎస్ సుభాషణులు పాల్గొన్నారు. ఆలయ సంస్కృతిని పరిరక్షించడంలో దాతలు చేస్తున్న కృషి భవిష్యత్ తరాలకు ఆదర్శమని, అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆలయాల అభివృద్ధిలో దాతల సహకారం వెలకట్టలేమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కడియపులంక గ్రామదేవత శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారికి గ్రామానికి చెందిన ప్రముఖ నర్సరీ అధినేత నక్కా రామ్మూర్తి, వారి కుమారులు విశ్వేశ్వరరావు, అమ్మిరాజులు సుమారు 20 లక్షల రూపాయల స్వీయ నిధులతో అందించిన రథాన్ని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు.
అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు 108 కలశాలతో దాత ఇంటి నుండి రథాన్ని తోడ్కొని వచ్చి ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక చింతన పెరిగిందని, ఆలయాల అభివృద్ధి, అన్నదానాల వంటి కార్యక్రమాలు విరివిగా పెరిగాయన్నారు. ఈ సందర్భంగా దాతలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, మాజీ ఎంపీపీ మార్గాని లక్ష్మి సత్యనారాయణ, సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, మాజీ సర్పంచ్ మార్గాని అమ్మాజీ, ఏడుకొండలు, వైస్ ఎంపీపీ పంతం గణపతి, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు, చందన్ నాగేశ్వర్, గట్టి సుబ్బారావు, గట్టి నరసయ్య, పల్ల సుబ్రహ్మణ్యం, రత్నం, అయ్యప్ప, గెడ్డం శివ, బోడపాటి గోపి, బొరుసు సుబ్రహ్మణ్యం, ఆదిమూలం సాయిబాబా, పంతం గంగారావు, బార్లపూడి క్రాంతి, రవికిరణ్, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, నర్సరీ రైతులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు విచ్చేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి కుమారి షర్మిల అశోక, రాజమహేంద్రవరం డిపో మేనేజర్ షేక్ షబ్నం, రాజమహేంద్రవరం డిపో ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ అజయ్ బాబు, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో, మేనేజ్మెంట్ సర్వీస్ స్టడీస్ అని వాళ్ళతో మాకు సెమినార్ కండక్ట్ చేసేవారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారితోటి, పోలీస్ డిపార్ట్మెంట్ వారితోటి, ట్రాఫిక్ విభాగం, అలాగే మరికొంతమంది అడ్వకేట్స్, జడ్జెస్ అందరిని పిలిచి, అలాగే ఈ సేఫ్టీ ర్యాలీ, ఆ ర్యాలీల్లో ట్రాఫిక్ సోదరులు అలాగే డ్రైవరు ఆర్టీసీ సోదరులు అందరూ పాల్గొనేవారు. జగదాంబ జంక్షన్ నుంచి అక్కడ బ్యారక్ అని మా సిపి గారి ఆఫీస్ వరకు. రాజమండ్రి రూరల్ వేమగిరి గ్రామంలో గ్రామదేవత శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ వేమగిరి గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి గుడి వద్ద ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రావర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత రంకిరెడ్డి సుబ్బరాజు, మేనేజింగ్ డైరెక్టర్ రంకిరెడ్డి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ అమాత్యులు కందుల దుర్గేష్,
రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, బంధువులు, గ్రామ ప్రజలు, నగర ప్రముఖులు తదితరులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భోగిమంటలు, గంగిరెద్దులు, ముగ్గులు, డప్పు వాయిద్యాలు, గరగలు, కోడిపందాలతో అమ్మవారి ఆలయం వద్ద సందడి నెలకొంది. సంక్రాంతి సందర్భంగా భోజన ఏర్పాట్లు చేశారు. విచ్చేసిన అతిథులందరినీ ఘనంగా సత్కరించారు. ఈ నెల 26న కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనున్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరికి తగిన సీటింగ్ ఏర్పాట్లు, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లోని తగిన త్రాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తొలుత డిఆర్ఓ జె వెంకట్రావు వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివరించారు. వాటిలో ముఖ్యంగా పోలీస్ శాఖ తరపున పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోపల, వెలుపల చేపట్టవలసిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ముఖ్య అతిథి వారి గణతంత్ర దినోత్సవం సందేశం తయారీ మరియు ప్రచురణతో పాటు సరిపడిన ప్రతులు సిద్ధం చేసి అందరికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పటిష్టమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మీడియా లైవ్ కవరేజీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రధాన వేదిక అలంకరణ, ఇతర ఏర్పాట్లు సహా స్టేడియంలో ఇతర వసతులపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, కాకినాడ రూరల్ తహసీల్దార్లను ఆదేశించారు. వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై సకాలంలో తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటించేందుకు కార్యాచరణ ప్రణాళికతో ప్రజాక్షేత్రంలో ముందు వరుసలో నిలబడి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడిచిన సాధారణ ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉండడమే నైజమని మరోసారి రుజువైందన్నారు. సూపర్ 6లు అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారని, సంపద సృష్టిస్తామని నమ్మబలికారని, భవిష్యత్ గ్యారంటీ అంటూ గొప్పలు చెప్పారని, 8 నెలలు గడిచినా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుందని, బీహార్గా మారిందని, ఇష్టం వచ్చినట్లు వైసీపీ పాలనపై అబద్ధాలు ప్రచారం చేసి
తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని నమ్మబలికారని విమర్శించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సంక్రాంతి పండుగకు గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జోద శిబిరాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచేశారని ఆయన ఆరోపించారు. గుండాటలో డబ్బులు పోగొట్టుకున్న ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడితే కోడిపందాల్లో డబ్బులు ఇవ్వలేదని మరో యువకుడు పీక కోసుకున్నాడని ఆయన సాక్ష్యాధారాలతో ప్రస్తావిస్తూ ఇదేనా కూటమి పాలన అని నిలదీశారు. ఇక మద్యం ఏరులై పారిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 400 కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి మద్యం అమ్మకాలు సాగినట్లు వార్తాపత్రిక కథనాలు చదివి వినిపించారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రాజానగరం నియోజకవర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని, ఇక సంక్రాంతికి అయితే అన్ని చోట్ల బరులు ఏర్పాటు చేసి దండుకున్నారని జక్కంపూడి రాజా తీవ్రంగా ఆరోపించారు. అనకాపల్లిలో పట్టుకున్న గంజాయి మూలాలు కాపువరంలో జనసేన నాయకుడి దగ్గర మూలాలు ఉన్నాయన్నారు. రాష్ట్రమంతా సాగిన బరుల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు తీరుకు ఏమి చర్యలు తీసుకుంటారని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ఓ బ్రోకర్ కారణంగానే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. కార్మికుల శ్రమతో కోట్లకు కోట్లు లాభాలు గడిస్తున్న యాజమాన్యం కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి తీరాలన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చూస్తే సంక్రాంతి అని అనగానే అమ్మఒడి పథకం డబ్బులు వచ్చేవి. ప్రతి పేదవాడు కూడా సిఎంఆరో, సౌత్ ఇండియానో, లేకపోతే చెన్నై షాపింగ్ మాల్నో, లేకపోతే ఇంకోటో వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్లో సైతం విపరీతమైనటువంటి కస్టమర్స్ తాకిడిని గమనించే వాళ్ళం. అందరూ చక్కగా కొత్తగా బట్టలు కొనుక్కునేవారు, కుటుంబ సమేతంగా సరదాగా సమయాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా ఆ పరిస్థితులకు భిన్నంగా మార్కెట్లో ఏ షాపులు చూసినా, ఏ వ్యాపారస్తుడిని మనం కదిపినా వెలవెలబోతా ఉన్నటువంటి మార్కెట్లు. నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి వెల్లడించారు. కాకినాడ జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణకుమారి మాట్లాడారు. జిల్లాలో విచ్చలవిడిగా నాటుసారా తయారీ కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామన్నారు. నాటుసారా తయారీకి ప్రధానమైన బెల్లం ఓటను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అర్జున్ రావు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ప్రస్తుతం నవోదయం 2 అంటే సారాని ఎరాడికేట్ చేసి సారా రహిత జిల్లాగా తయారు చేయడం అన్నది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. దాంతో పాటు దానికి సంబంధించి జిల్లాలో రైడ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా రైడ్స్ పెంచుతారు. అదనంగా స్టాఫ్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిపి జిల్లాని సారారహిత జిల్లాగా చేయడం అన్నది ప్రథమ కర్తవ్యం. దాంతో పాటు ఏదైనా షాపులకు సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ అంటే కన్సర్న్ ఎస్హెచ్ఓల్ని ఆ ఇర్రెగ్యులారిటీస్ కంట్రోల్ చేయమని చెప్పాము. అవన్నీ జరుగుతాయండి. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా పోలీస్ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్లో 12వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. పురుష అభ్యర్థులకు నియామక పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ సందర్భంగా తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 21న క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ పునర్వ్యవస్థీకరణపై ప్రాంతీయ కార్యశాల, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయి అధికారుల రాక.
ఆలయ సంస్కృతి పరిరక్షణలో దాతల సేవలు అమూల్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. కడియప్లంక గ్రామదేవత శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి రథం ఘనంగా ప్రారంభం. పండుగ పేరుతో పాలకులు పేదల సంపదను దోచుకున్నారు. రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎలా అండగా నిలబడతారని ఆగ్రహం. సిసిసి సమాప్తం. నమస్కారం.